మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఫంక్షన్కి విచ్చేసిన ప్రెస్ మీడియా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మంచు ఎంటర్టైన్మెంట్ అన్న బ్యానర్ మనోజ్ నేను ఓపెన్ చేస్తున్నాం. కానీ ఇది కొత్త బ్యానర్ అయినా దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందండి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నాన్నగారు 1982లో ఆయన ప్రతిజ్ఞ సినిమాతోటి ఆ సంస్థ నిర్మించారు. ఈ రోజుకి అబౌట్ 56 ఫీచర్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు ఆయన. అండ్ ద బ్యూటీ ఆఫ్ దాట్ ఈస్ అది ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మాకు నందమూరి బాలకృష్ణ అన్నయ్య వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్, వెరీ ఒబ్లైజ్డ్, వెరీ వెరీ బ్లెస్డ్. ఈ ఫీలింగ్ని నేను మామూలుగా వర్డ్స్లో చెప్పడం చాలా కష్టంగా ఉంది. అన్నయ్యని కలిసినప్పుడల్లా నవ్వేసేదాన్ని అంతే. ఈరోజు ఆయన నా ముందు ఉన్నారంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ జుమందినాదం అన్న సినిమా నేను ప్రొడ్యూస్ చేసింది లాస్ట్ ఇయర్. అసలు సినిమా ప్రొడ్యూసింగ్ అంటే ఏంటి, తెలుగు సినిమా తీయడం అంటే ఏంటి, ఇండియాలో సినిమాలు చేయడం అంటే ఏంటి అనేది నాన్నగారు నన్ను ముందు ఉంచి ఆయన అనుకుంటే నన్ను నడిపించారు. బాబోయ్ అనుకున్నాను కానీ ఫస్ట్ సినిమా తీసినప్పుడు. కానీ దానిలో ఉన్న బ్యూటీ, దానిలో ఉన్న క్రియేటివిటీ ఇంకే ఫీల్డ్లోనూ లేదు. దానిలో ఉన్న సాటిస్ఫాక్షన్, దానిలో ఉన్న 24 క్రాఫ్ట్స్లోనూ ఉన్న ఫుల్ఫిల్మెంట్ ఇంకో దాంట్లో లేదు అని నాకు అర్థమైంది. అండ్ దాని తర్వాత ప్రేమతో మీ లక్ష్మి అని నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలి, నాకనే ఒక కొత్త ఐడెంటిటీ రావాలని నేను మనోజ్తో మాట్లాడినప్పుడు కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం అక్క అని. మంచు ఎంటర్టైన్మెంట్ అని ఎందుకు పెట్టుకున్నామంటే నాన్నగారి పేరు కంటే పెద్ద పేరు మాకు ఏవి కనిపించలేదు. సో ఆయన బ్లెస్సింగ్స్తో ఆయన పేరుతో స్టార్ట్ చేసిన కంపెనీయే మంచు ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ సినిమా ఎందుకు కొడతారా ఉలిక్కి పెడతారా ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఇట్ ఈస్ మనోజ్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు ఈ సినిమా తీయడానికి. సో ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ఇంకోటి ఏముంటుంది మీ ముందుకు తీసుకురావడానికి అని ఈ సినిమాని ఫస్ట్ సినిమాగా ఎన్నుకొని. అండ్ మనోజ్ ఏ సినిమా తీసినా ఇంతకుముందు మీకు తెలిసిన నేను మీకు తెలిసా దగ్గర నుంచి ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తుంటాడు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తతనం తీసుకురావాలని. నేను ఇంకా కొడతారో ఉలిక్కి పెడతారో ఎన్నిసార్లు ఉలిక్కి పడమేస్తాడో మీకే అర్థమవుతుంది సినిమా చూశాక. ఈ యొక్క చిత్రం కథ చెప్తా కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం ప్రకటన పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ప్రజలు కొత్తదనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మారుతున్న కాలాన్ని బట్టి. అలాగే కుర్రవాళ్ళు వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభిరుచి ఎరిగిన వారు. నాకు కూడా ఒక నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. దానికి తగ్గట్టుగా కథలు చాలా అరుదుగా దొరుకుతుంటాయి నాకు. అంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా, అంటే నా ఇమేజ్ నాకుంది, దాన్ని దృష్టిలో ఉంచుకుని మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కథలను తయారు చేయడం. ఇది కొంచెం కత్తికి 2 వైపుల పదులు లాంటి విషయం. అటువంటిది ఈ చిత్రం కొడతారా ఉలిక్కి పెడతారా కథ చెప్తా చిత్రం నాకు అన్ని రకాలుగా, అంటే అటు నా ప్రజలైతే నేను ఎలా ఉండాలో, నా పాత్ర ఎలా ఉండాలో కోరుకుంటారో అలా ఉంటూ యువతరానికి బాగా నచ్చే ఆకట్టుకునే చిత్రంగా తప్పకుండా ఇది రూపుదిద్దుకుంటుంది అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అందుకే ఈ చిత్రాన్ని నేను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక మంచు కుటుంబానికి మాకు ఉన్న సంబంధం అందరూ తెలిసిందే. అప్పుడు మా మోహన్ బాబు గారు ఈ బ్యానర్ స్థాపించినప్పుడు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నాన్నగారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లాప్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 92లో నాన్నగారితో మేజర్ చంద్రకాంత్
సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు మంచు క్రియేషన్స్ ప్రొడక్షను, శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సౌజన్యంతో ఈ యొక్క చిత్రం నిర్మించబడుతుంది. కథ చెప్తాము, కొడతారు, ఉలిక్కి పడతారు. ముందుగా ఈ యొక్క నేను సాహసం అనను, ఎందుకంటే అందరం కలిసి ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో చిత్తశుద్ధితో అదే మిగిలింది మాకు. దాంతో ముందుకెళ్తున్నాం ఈ చిత్రంతో. ఎందుకంటే ఈ చిత్రం యొక్క నిర్మాత లక్ష్మీ ప్రసన్న. ఆవిడ ఎంతో చలనచిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం ఉంది. ఇక్కడే కాదు, అక్కడ హాలీవుడ్లో కూడా ఆవిడ పనిచేయడం జరిగింది. తర్వాత ఇక్కడ తనకంటూ తనకు ఒక ప్రత్యేకమైన స్థానం, అంటే మోహన్ బాబు గారు కూతురు అని కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక నటిగా కానివ్వండి, లేకపోతే తర్వాత ఒక టాక్ షోస్లో ఆవిడ నిర్వహిస్తున్న టాక్ షోస్ వాటి వల్ల అయితే కానివ్వండి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తను సంపాదించుకుంది. మరి ఈరోజు ఆవిడ ఒక నిర్మాతగా ఈ యొక్క మంచు క్రియేషన్స్ని స్థాపించి ఈ యొక్క చిత్రాన్ని, అంటే మహిళలు ఏదన్నా సాధించగలుగుతారు అన్నదానికి ఈరోజు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రం పూనుకోవడం, ఈ చిత్రాన్ని చేపట్టడం అంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక అన్నగా, ఒక ఆత్మీయుడిగా, కుటుంబానికి తప్పకుండా ఈ చిత్రం, అలాగే ఈ చిత్ర దర్శకులు శేఖర్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాకు మొత్తం ఏ చిత్రమైనా సరే ఒక సమిష్టి కృషి, అందరి మీద ఒక నమ్మకం, నాకు ఒక మంచి కథను తీసుకురావడం. అదే ఇందాక చెప్పినట్టు 3 సంవత్సరాలుగా మనోజ్ ఓ తపన యొక్క రూపమే ఈ చిత్రం కాబోతుంది. త్వరలో ఆ కళ నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దాంట్లో నేను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది. ఇక గత విషయానికి వస్తే చూడండి, చాలా చాలా కొత్త కథనం ఉన్న చిత్రం ఈ ఊ కొడతారు ఉలికి పడతారు టైటిల్తోనే. ఇప్పుడు ఎన్నో సాంకేతిక విలువలు ఉన్న చిత్రం ఈ ఊ కొడతారా ఉలిక్కి పడతారా అన్నది. సాంకేతికం అంటే ఫస్ట్ టైటిల్లే ఒక అట్రాక్షను, రకరకాల ఆకర్షణలు ఉంటాయి జనాన్ని ఆకర్షించడానికి. ఆ టైటిలే ముందు ఎవరిని అనుకోవడానికి కొత్తగా ఉంది. ఏంటి చిత్రం ఊ కొడతారు ఉలిక్కి పడతారా ఏంటి, అసలు నేనేంటి ఈ చిత్రంలో అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చూస్తే తెలుస్తుంది రేపు సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో. అలాగే ఇక ఈ చిత్రానికి ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో చేయడం అంటే, నేను అనేది ఎప్పుడు సమిష్టి కృష్ణని నమ్ముతాను కాబట్టి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ చిత్రాన్ని చేపట్టారు కాబట్టి తప్పకుండా పాత కొత్త అన్న తేడా లేకుండా తప్పకుండా ఈ చిత్రానికి అందరూ తమ వంతు కృషి చేసి ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మా మానవ ప్రయత్నం మేము చేస్తాం, ఆ పైన భగవంతుడు ఆ బాబా ఆశీస్సులు ఉండి ఈ చిత్రాన్ని ఘన విజయం చేస్తుందని నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా అన్నయ్య ఈ సినిమాలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మేమందరం కలిసి ఒక కథ చెప్పబోతున్నాం. దానికి మీరు ఊ కొడతారా ఉలికి పడతారా అదే త్వరలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.